క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, ఎప్పుడైతే దేవుడు నువ్వు చేసే పనిని దేవుడికి అప్పచెప్తావో, దేవుని దగ్గర మొరపెడతావో, ఈ పని చేయాలా వద్దా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతావు, అప్పుడు దేవుడు చెయ్యి అని ఒక ఆలోచన, చేయని ఒక ప్రేరేపణ, చేయని ఒక వాక్యం నీకు ఇచ్చినప్పుడు ఆ పని చేయడానికి సంకోచించకు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. ఎందుకంటే నీవు ఆ పని జరిగించమని నీకు చెప్పిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి. దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో, ఎప్పుడైతే మనకి చెప్పిన పని మనం చేస్తామో ఆ విషయంలో మనం విజయం పొందుకుంటాం, కానీ ఎక్కడ అపజయం పొందుకోం. ఏ విషయంలో భయపడక దేవుడు కనుక నీతో మాట్లాడితే నీవు నీ పనిని మొదలుపెట్టు, ధైర్యం తెచ్చుకున్న పని జరిగించు, దాంట్లో విజయమును పొందుకో. అటు రీతిగా విజయమును ధైర్యమును దేవునికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఇప్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తండ్రి, నువ్వు ఏదైతే వారి జీవితంలో చెయ్యి జరిగించు అని చెప్తున్నావు, ఆ పని విషయంలో ఆధారపడి భయపడక ధైర్యం కలిగి వారి పని జరిగించి నీవు ఇచ్చే విజయమును పొందుకున్న కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.